13వ తేదీ విజయవాడలో మత సామరస్య సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల మధ్య సామరస్యం, దేశ సమైక్యత వీటి ఒక ప్రాధాన్యత పెరిగింది. మతం పేరుతో ప్రజల్ని విడగొట్టి విచ్ఛిన్నం చేసి ఘర్షణలు పెట్టి విద్వేషాలు రేగొట్టి చేస్తున్నటువంటి ఈ నయా ఫ్యాసిస్టు తరహా చర్యలు దేశ ఐక్యతని సమైక్యతను కూడా దెబ్బతీస్తాయి. ప్రజల్లోనే ఒకళ్ళకొకళ్ళు శత్రువులుగా చూసుకునే ధోరణి ఎక్కువ అవుతున్నది. ఈరోజు పండగల పేరుతో సామరస్యంగా శాంతియుతంగా జరగాల్సినటువంటి పండగలను కూడా ఒక వివాదాస్పదం చేసి ఘర్షణలు సృష్టించడానికి సాధనాలు అవుతున్నాయి. పండగలు అనేది ప్రజల మధ్య సామరస్యాన్ని, సౌహార్దతని పెంచాలి. అలాగే సినిమాలని, సాంస్కృతిక రంగాన్ని, కళలను కూడా వదిలిపెట్టడం లేదు. ఎంపురాన్ లాంటి సినిమాల మీద ఈరోజు దాడి చేస్తున్నారు. ఒక కమర్షియల్ సినిమా, రాజకీయ సినిమా కాదు. అలాగే కమ్రాన్ లాంటి ఒక స్టాండప్ కమెడియన్ చేస్తున్న దాన్ని ఒక హాస్యాన్ని కూడా సహించలేనటువంటి పరిస్థితి వాళ్ళ మీద, ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ మీద, దర్శకుడి మీద కక్షపూరితంగా వాళ్ళ ఇళ్ల మీద ఐటీ వాళ్ళు, ఈడీ వాళ్ళు దాడులు చేయటం, నోటీసులు ఇవ్వటం, అలాగే వాళ్ళ మీద అరెస్టులు, వారెంట్లు జారీ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంతగా బెంబేలెత్తిపోతున్నదో, భిన్నాభిప్రాయాలు వస్తే దానికి ఎదుర్కోవటం కూడా చేతకాక దాన్ని నిర్బంధంగా, కర్కశంగా, నిరంకుశంగా దాన్ని అణిచివేయాలని, ఉక్కుపాదంతో అణిచేయాలని చేసేటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైంది, పరిహసించటమైంది. ఎంతో సంవత్సరాల తరబడి పోరాడి సాధించుకున్న దేశ స్వాతంత్రం యొక్క పర్యవసానం ఈరోజు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా ఒక తూతూ మంత్రంగా మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఆ రీత్యా ఈరోజు మత సామరస్యాన్ని పరిరక్షించుకోవటం అనేది దేశ సమైక్యతకి, ప్రజల మధ్య ఐక్యతకి ఎంతో అవసరమైంది. ప్రజలు శాంతియుతంగా, సామరస్యంగా జీవించటానికి, తమ హక్కుల కోసం పోరాడటానికి మత సామరస్యం దానికి ఒక ఆలంబనగా ఉంటుంది. అందువల్ల ఏప్రిల్ 13వ తేదీన సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగేటువంటి మత సామరస్య సదస్సుని జయప్రదం చేయాలని యావన్ ప్రజలకి, అలాగే పార్టీ కార్యకర్తలకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.